वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवी वासवीं परमेश्वरी वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु किरण दीपालु नी चरणाल दरि वेलिगे तूर्पु दिक्कुन अदिगु तोचे भास्करुडु किरण दीपालु नी चरणाल दरि वेलिगे वेलुपुलु पै मोक्षि वेचिरि महादेवी शोभनमुगा नीकु सुप्रभातम् सुप्रभातं 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 नीकु सुप्रभातम् पाडी पंटलतो पैडी रासुलतो शांति सौख्यालतो सौभाग्यमुलतो पाडी पंटलतो पैडी रासुलतो शांति सौख्यालतो सौभाग्यमुलतो నీ కృపా వీక్షణలని ప్రజలు విలసిల్ల సోయగమ్ముల తల్లి సుప్రభాతం 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 నీకు సుప్రభాతం సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి మంగళమ్ములనొసగి వంగడమ్ములగా
ఇలాంటి కార్యక్రమాలు అదేది పంతులు గారు మీరు జరగడం ఫోటో ఒక నిమిషం ఇట్లాంటి మీ ఇద్దరు రండి దంపతి మీరు ఫోటో దిగండి సార్. ఈ రోజు ఈ ఇద్దరు దంపతులు కూడా అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం రోజు హోమానికి కానీ అల్పాహారానికి కానీ వీళ్ళు దాతలుగా ముందుకొచ్చారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుతున్నాము. ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజు అమ్మవారి జన్మ నక్షత్రం. ఆ రోజు ఉదయం పొద్దున 6:30 గంటలకు అభిషేకం ఉంటుంది. 9 గంటలకు హోమం స్టార్ట్ అవుతుంది. 10 గంటల వరకు హోమం అయిపోతుంది. అల్పాహారం చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని మన పీఠాధిపతులు చెప్పిండ్రు. అమ్మవారి జన్మ నక్షత్రం రోజు అమ్మవారి దేవాలయంలో తప్పకుండా మీరు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పింది. కాబట్టి ప్రతిష్టాపన జరిగినాక ప్రతి పునర్వసు నక్షత్రం రోజు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది జన్మదినం కానీ మీరు మ్యారేజ్ డేలు కానీ ఏవైనా శుభకార్యాలు ఉన్నచో మాకు దేవస్థాన కమిటీకి తెలియజేస్తే వారి పేరు మీద ఆ రోజు మొత్తం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని మీరు దంపతులను కోరుకుంటున్నాం. జై వాసవి. మీరు కూతురు జన్మదినం ఉండే శుక్రవారం రోజు వచ్చారు. ఆ రోజు పునర్వసు నక్షత్రం 4 రోజుల తర్వాత ఉందంటే మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా దేవస్థాన కమిటీకి చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా దంపతులు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క కోరిక. జై వాసవి మాతా, జై మాతా. కొంచెం వెనక జరిగింది శశిధర్ గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అదేవిధంగా కట్ల రవికుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన కనకా పరమేశ్వర దేవస్థానం కొండపై వెలిచిన ఆలయంలో చేయాలనే ఉద్దేశంతో మన శశిధర్ గారు 4 రోజుల క్రితం మన దేవస్థానం కమిటీ వాళ్ళని అడగడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ సభ్యులైనటువంటి శశిధర్ గారు వాసవి సేవా సమితి కమిటీలో కూడా ప్రతి నెల అమావాస్య భోజనాల సందర్భంగా ఎన్నో పనులు వదిలిపెట్టుకొని ఆ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరిస్తూ ముందుకు వస్తుంటాడు. కాబట్టి ఎందుకంటే మా శశి ఎక్కువ మాట్లాడుకుంటూనే పని చేసుకుంటుంటాడు. ఇవాళ ఇంత ఘనంగా విజయవంతంగా జరిగింది, ఎంతో ఆనందదాయకము. అదేవిధంగా మా శశిధర్ గారి కుటుంబం చెల్లవెల్లలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జిల్లలతో కొత్తగా వాళ్ళ ఇంటికి 2 కోడలు అతి త్వరలో రావాలని చెప్పని మా కనకా పరమేశ్వర మాతను కోరుకుంటూ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎంతో ఇష్టపూర్వకంగా ఆయన ఇక్కడ హోమాలు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు చేయించి అల్పాహారం చేసినందుకు ధన్యవాదాలు. శశిధర్ అన్న
జయలక్ష్మి వదినమ్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాసవి కన్యకా పరమేశ్వరి మంటపంలో ఆ పెళ్లి రోజు జరుపుకోవడము, దానికి మేమందరము మా కమిటీ సభ్యులందరమైనటువంటి కమిటీ సభ్యులందరూ పేరున అందరము హాజరై వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే అన్న గురించి అందరికీ లేట్ అయింది, అయినా ఒక్క నిమిషంకి ఎక్కువ టైం తీసుకోను, 120 సెకండ్లు తీసుకుంటాను. అన్న గురించి చెప్పాలంటే డౌన్ టు అర్త్. మా కమిటీ మా మెంబర్స్ అందరిలోకి వెళ్ళా కూడా ఆయన ఎంత డౌన్ టు అర్త్ అంటే, అన్న నువ్వు ఇక్కడ నిలబడను ఓకే, అన్న నువ్వు ఇక్కడ నిలబడను ఓకే, అన్న నువ్వు వెనక్కి తీసుకురాను ఓకే, అన్న ఏం తీసుకురా ఓకే. ఆయన దగ్గర నుండి ఇంతవరకు నెగిటివ్ మాట కానీ కాదన్న మాట కానీ ఇప్పటి వరకు లేదు. పైగా ఒక పొగడ్తకు పొంగిపోడు, ఒక విమర్శకు కుంగిపోడు. ఆయన పొగడ్త ఇంకొక నిమిషం తీసుకొని పొగడ్త అనేది మా మామకు సంబంధించిన ఒక మాట చెప్పాలంటే అనుకుంటున్నాను. ఒకసారి తిరుమల రాయుడు కృష్ణదేవరాయల వారి అన్నకు ఆయనకు ఒక కన్ను పోతుంది. అయితే ఒక కవి వచ్చేసి ఆయనను పొగిడితే నీకు వరాలు ఇస్తాడు రానంటే, కన్నెలేని ఆయన ఎంపబడాలంటే ఏదో పొగడు రానంటాడు. అప్పుడు అన్నాతిని గూడి హరుడవు, ఆ నాతిని కూడకున్న అతుర గురువుడవు, అన్నా తిరుమల రాయ ఆ కన్నొక్కటి లేకున్నా అతుర కౌరవపతివే అని అంటే, ఒక కన్ను ఉన్నది కనుక భార్యతో కూడా అన్నాది అంటే భార్యతో కూడితే 3 కన్నులు ఈశ్వరుడితో సమానమే నువ్వు అని అంటు. పోనీ ఆ కన్ను లేదు అని అంటే, భార్య లేదు, ఆ నాతి లేదు, ఆ అమ్మాయే ఉన్నది, ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకుంటే అతడు శుక్రాచార్యుడితో సమానం. అది కూడా కాదంటే అసలు ఆ మాటకు వస్తే ఆ కన్ను కూడా లేకపోయినా ధృతరాష్ట్రుడితో అట్లా అన్న డౌన్ టు అర్త్ చెప్పడానికి మాత్రమే చెప్తూ, వారికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరు సత్కారం చేసి వారు ఇచ్చిన విందును స్వీకరించి మేము వెళ్ళాలని కమిటీ సభ్యులందరము 9:30 నుండి వచ్చి మా అనుకూలంగా మా కమిటీ నియమాల ప్రకారంగా వచ్చి నిలబడి చేసినందుకు వారికి మరొక్కసారి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ప్రతి నెల అమావాస్య భోజనాలు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని అనుకుంటాం, కానీ ఇంతవరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మీద కూడా 45వ నెల చాలా విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కమిటీలో మొత్తం 50 మంది ఎటువంటి మంచి చెడు కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యి వారి ఇంటికి వెళ్ళి వారిని సత్కరించినప్పుడు సత్కారం, ఏదైనా సంతాపం తెలిసినప్పుడు సంతాపం తెలుస్తూ సహా ముందుకెళ్తున్నాం. కాబట్టి మా కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శశిధర్ గారికి, వారి దంపతులకు మనం చప్పట్లతో ముందుకెళ్ళాలని చెప్పని శుభాభినందనలు తెలియజేయాలి. 30 చప్పట్లతో శుభాభినందనలు తెలియజేయాలి. బాగా